జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేటీఆర్ బావమరిదికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ సంచలనంగా మారింది. ఫ్యామిలీ దావత్ అని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే అది రేవ్ పార్టీ అని చెప్తున్నారు పోలీసులు. తాజాగా ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. విచారణకు రావాలంటూ రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ వ్యవహారంలో తనను పోలీసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ప్రస్తావించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ నేపథ్యంలో అసలు జన్వాడ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది. అయితే శనివారం అర్ధరాత్రి జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో పెద్ద పెద్ద సౌండ్స్ తో పార్టీ జరుగుతోందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. ఆ టైంలో అక్కడ 22 మంది జెంట్స్, 18 మంది మహిళలు ఉన్నారు. 10 లోకల్ మద్యం బాటిల్స్ తో పాటు 7 ఫారెన్ లిక్కర్ బాటిల్స్, గేమింగ్ ఐటమ్స్ ను గుర్తించారు పోలీసులు. ఆ పార్టీలో మాదక ద్రవ్యాలు కూడా తీసుకున్నారనే అనుమానంతో పలువురికి టెస్టులు కూడా చేశారు. వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నార్కోటిక్ కేసులో రాజ్ పాకాల మద్దూరిపై మోకిలా పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. A1 గా రాజ్ పాకాల, A2 గా విజయ్ మద్దూరి పేరు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రేవ్ పార్టీ నిర్వహించడం, కర్ణాటక మద్యంతో పాటు భారీగా విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. ఫామ్ హౌస్ నుంచి 7 లీటర్ల విదేశీ మద్యాన్ని సీజ్ చేశామన్నారు. ఇక అక్కడ జరుగుతున్న విందు కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ లేదని, అనుమతి లేకుండా విందులో మద్యం సర్వ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో పాల్గొన్న వారంతా హై ప్రొఫైల్ వ్యక్తులేనని సమాచారం. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో కేటీఆర్, ఆయన భార్య కూడా ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ వివాదంలో బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తాయి. మరోవైపు దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ టైంలో కేటీఆర్ కూడా ఉన్నారని, కొందరు పోలీసులు కేటీఆర్ తో కొమ్మక్కై ఆయన్ను తప్పించారని అంటున్నారు. రేవ్ పార్టీలో ఉన్న బడా నేతలతో సహా అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆ పార్టీ నేత రఘునందన్ రావు సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి శిక్ష పడాలన్నారు. సిట్ ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ చేయాలని ప్రభుత్వాన్ని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అయితే ఈ రేవ్ పార్టీ వివరాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు హైదరాబాద్లోని కేటీఆర్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కేటీఆర్ ఇంటికి రావడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పలువురిని అదుపులో కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక తన బావమరిదికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీపై కేటీఆర్ స్పందించారు. గత 11 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలను ప్రస్తావించినందువల్లే తమ కుటుంబ సభ్యులు, బంధువులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రేవంత్ కుట్రలకు, అక్రమ కేసులకు భయపడబోమని ధ్వజమెత్తారాయన. తమ బావమరిది జన్వాడలో కొత్త ఇల్లు కట్టుకున్నారని, అది ఫామ్ హౌస్ కాదని, కొత్త ఇంటికి వెళ్లినందుకు బంధువులు, కుటుంబ సభ్యులతో దావత్ చేసుకున్నారని అంటున్నారు. దీపావళికి ఒక ఫ్యామిలీ తన కొత్త ఇంట్లో దావత్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని ప్రశ్నించారాయన. ఇలా ఓ కుటుంబం జరుపుకుంటున్న కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అని అసత్య ప్రచారం చేశారని, ఫలితంగా అధికార పార్టీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఇక ఆ సమయంలో తాను అక్కడ లేకున్నా గానీ తన పేరుతో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని, ఆ టైంలో తాను తన తండ్రితో కలిసి ఎర్రవెల్లిలో ఉన్నట్టు తెలిపారు కేటీఆర్. ఉదయం లేచి చూసేసరికి రేవ్ పార్టీ అంటూ పలు వార్తలు చూసి షాక్ అయ్యానన్నారు. ఇక రేవ్ పార్టీపై స్పందించిన విజయ్ మద్దూరి తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమన్నారు. తాను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదని, తన మిత్రుడు రాజ్ పాకాల ఆహ్వానం మేరకు ఫ్యామిలీ ఫంక్షన్ కు వెళ్లానని చెప్పారు. అంతేగాని అక్కడ ఎలాంటి ఇల్లీగల్ పనులకు పాల్పడలేదని వివరణ ఇచ్చారాయన. అయితే దీంతో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? నిందితుడు విజయ్ మద్దూరి మాటలతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన బావమరిదిచ్చిన దావత్లో ఒకరికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని నిన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడేమో విజయ్ మద్దూరి తాను మాదక ద్రవ్యాలు తీసుకోలేదని అంటున్నారు. తనే తప్పు చేయలేదని, కావాలనే తనపై కుట్రలు చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరు చెప్పేది నిజం? ఎందుకంటే పోలీసుల విచారణలో కేటీఆర్ బావమరిది ఆఫర్ చేస్తేనే తాను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు విజయ్ మద్దూరి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా తాను ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయలేదని వీడియో రిలీజ్ చేయడంతో ఎవరి గైడెన్స్ తోనైనా ఈ వర్షన్ వినిపించారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రాజపాకాలకు మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనుక ఉన్న ముఠా ఎవరు, ఎన్నేళ్ల నుంచి సరఫరా అవుతున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసుకు సంబంధించి కేసీఆర్ కూడా స్పందించారు. ఈ కేసుకు సంబంధించిన విషయాల గురించి స్వయంగా డీజీపీకి ఫోన్ చేసి ఆరా తీశారు. రాజ్పాకాల ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు ఆయన. అయితే గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ప్రస్తుత పరిణామాలపై రియాక్ట్ అవడంతో ఆయన ఇక నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా కాంగ్రెస్ నేతలకు ఎదురుపడలేదు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసి ఇక నుంచి ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కేసీఆర్ స్పందించడంతో ఇక నుంచి ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారనే చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.